విషయం మినపప్పు నీటిలో నానబెట్టాను, గంట సేపు నానబెట్టాను. అందుకని నీరు పట్టి ఉంటుంది ఇందులో. అందుకని నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకురా, అస్సలు నీరు తగలకూడదు. తొందరరా. అయ్యో కాక వచ్చావా? దాకా పెట్టు. ఈ సామాన్లు తీసుకో. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇదిగో అల్లం ముక్కలు, ఇదిగో కొత్తిమీర, కరివేపాకు బాగా కలపాలన్నమాట. నేను కలపాలనా? నువ్వు కలుపుతావేమో. నీ పని నువ్వు చేయటమే. అవునా? శుభ్రంగా బాగా కలిపిలాగా. రైట్, అక్కడ పెట్టు. రే ఆ గిన్నె చిన్న బౌల్ పెట్టింది చూడు. గిన్నె ఉప్పుని ఆ నీళ్ళు ఇలా పట్టరా. పోయి ఇంట్లో పోయి ఉప్పు తీసుకురా. ఇందులో ఎందుకురా నీళ్ళు? దేనికి నాకు తెలియదు. ఇప్పుడు గారెల పిండి రుబ్బుకొచ్చావు కదా, ఉప్పు ఏమన్నా వేసావా నువ్వు? మరి గారెలకు ఉప్పు వేయాలి కదా. మరి ఉప్పు డైరెక్ట్ వేస్తాయి కదా, నీళ్ళలో పోసి కలిపి ఇట్లా వేసుడు ఏమిటి? మరి అదే ఇప్పుడు మంచి బుర్ర పని చేసిందిరా నీకు. ఇప్పుడు గారెలో ఉప్పు వేసావు అనుకో, గారెల పిండిలో ఉప్పు ఇదయ్యి నీరు వచ్చేది. నీరు వచ్చి పిండి మెత్తబడిపోద్ది. అర్థమైందా? నీరు కింద అయిపోద్ది పిండి. చాలామంది అందులో వేసేస్తారు తెలియక. ఇప్పుడు అదే మనం ఈ నిప్పు నీళ్ళలో చెయ్యి ముంచి ఆ పిండి తీసుకుని ముద్ద కింద చేసి గాలి చేసి వేసామనుకో, ఆ ఉప్పు దానికి సరిపోద్ది. ఇప్పుడు చూడు, చూస్తున్నా. దీనికి ఆకుకి ముందు కొంచెం నూనె రాయాలి. నూనె రా, ఇదిగో కొంచెం నూనె వేస్తున్నాను. నూనె అంటే పిండి అంటుకోకుండా ఉంటుందని అంతే. నేను ఇంకా దానికి ఏమో డెకరేషన్ చేస్తున్నావు అనుకుంటున్నా. ఇది ఓకే. ఇప్పుడు ఇదిగో నీళ్ళు ముంచి ముద్ద చేసాం. తీసేనా కాక? తీ. రైట్. ఎయ్ ఇంచిన కబుర్లు చెప్పడం కాదు, ఏదో ఒక కబుర్లు. రైట్. ఉల్లిగారెలు ఎట్లా తయారు చేద్దామో చూద్దాం. ముందుగల్లా ఒక గంట పాటు నానబెట్టిన మినపప్పును మంచిగా రుబ్బుకోవాలా. ఇక ఇది అయినాక దాంట్లో ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీరి, కళ్యామాకు వేసి మంచిగా కలుపుకోవాలా. ఇది కాగానే ఒక గిన్నెల నీళ్లు పోసి ఉప్పు వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది అయిన తర్వాత అరిటాకు నూనె రాసి ఉప్పు నీళ్లు అద్ది మినపిండి పెట్టి గారెలుగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే ఉల్లి గారెలు రెడీ.